అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గాంధీ చౌక్ నుండి పాత బస్టాండ్ వరకు ఫైర్ స్టేషన్ అధికారులు ర్యాలీ నిర్వహించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా చివరి రోజు ఆదివారం జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ నుండి పాత బస్టాండ్ వరకు సిరిసిల్ల ఫైర్ స్టేషన్ అధికారులు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ అధికారి మాట్లాడుతూ ఏప్రిల్ 14 నుండి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, అందులో భాగంగా స్కూల్స్, ఆసుపత్రులు, అపార్ట్మెంట్ తదితర వాటిల్లో ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. అగ్నిమాపక శాఖ వారోత్సవాల భాగంగా ఏప్రిల్ 14 నుంచి 20 తారీఖు మధ్యలో వివిధ రోజులలో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా హాస్పిటల్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, సినిమా థియేటర్స్ కానీ, స్కూల్స్ కానీ అన్నింటిలో అవగాహన కార్యక్రమం అంటే అగ్నిమాపక శాఖ సంబంధించిన అవగాహన, ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఎట్లా పాటించాలి, ఇలా ఫైర్ రాకుండా ఇలా చూసుకోవాలి, ఫైర్ అయితే తీసుకోవాల్సిన చర్యలు ఏంటి దాని మీద అవగాహన కల్పించాలి. ఇందులో భాగంగా ఈరోజు ఏప్రిల్ 20 తారీఖున ఫైర్ సర్వీస్ వీక్ ముగింపు కార్యక్రమంలో భాగంగా గాంధీ చౌక్, సిరిసిల్ల గాంధీ చౌక్ నుంచి ఓల్డ్ బస్ స్టాండ్ వరకు ర్యాలీ చేయడం జరిగింది. ఇందులోకి లోకల్ వాళ్ళందరూ సపోర్ట్ తీసుకొని చేయడం జరిగింది. ఇందులో భాగంగా మీడియా మిత్రులు, లోకల్ హాస్పిటల్ వాళ్ళు, ఫంక్షన్ హాల్స్ కానీ, సినిమా థియేటర్స్ కానీ, లోకల్ రాజకీయాలు, కమలాకర్ గారు, వీళ్ళందరూ వీళ్ళందరూ గ్యాదర్ చేసి వీళ్ళందరూ సపోర్ట్ ఇస్తారు. అగ్నిమాపక శాఖ వారోత్సవాల భాగంగా